అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మాక్ టెస్ట్లో ఆల్రెడీ ఎస్జిటి పేపర్ మ్యాథ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పేపర్ 2 అనేది మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 6 - 4√2 బై 6 + 4√2లో హారమును అకర్ణీయం చేయగా అన్నారు. హారమును అకర్ణీయం చేయగా అంటే ఈ హారాన్ని మనం ఇక్కడ 6 + 4√2 ఉంది కదా, ఇక్కడ 6 - 4√2తో లవాన్ని హారాన్ని కూడా మల్టిప్లై చేస్తాం. ఎందుకని ఈ వాల్యూ క్యాన్సిల్ చేస్తే ఒకటే వస్తుంది కాబట్టి, సో మనకి హారాన్ని అకర్ణీయం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. సో ఎప్పుడైనా సరే హారాన్ని అకర్ణీయం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 6 - 4√2 బై 6 + 4√2 ఇంటూ 6 - 4√2 బై 6 - 4√2. సో ఎందుకు చేస్తామంటే ఇక్కడ మనకి ఈ ఫార్ములా రూపంలోకి తెచ్చుకుంటాం. ఎందుకని a² - b² ఫార్ములాకి వస్తే ఇక్కడ హారం అనేది మనకి సింప్లిఫై చేసినప్పుడు సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6 - 4√2 ఉంది, ఇక్కడ 6 - 4√2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, 6 - 4√2 హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ బై ఇది a + b ఇంటూ a - b ఫార్ములా రూపంలో ఉంది. a + b ఇంటూ a - b ఫార్ములా ఏంటి, a² - b² కాబట్టి 6² - 4√2 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే మనకి ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² - 2ab. సో ఈ రెండు ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ a² అంటే 6² ప్లస్ b² అంటే 4√2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab బై a² - b² అంటే a² అంటే ఎంత, 6² అంటే 36 మైనస్ ఇక్కడ 4² చేయాలి, 4² ఇంటూ √2 ఇంటూ √2 ఎంత అవుతుంది, √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది, అంటే 16 ఇంటూ 2 అవుతుంది. సో దట్ ఈస్ 6² అంటే 36 ప్లస్, సో ఇది ఎంత అవుతుంది, 16 ఇంటూ 2 మైనస్ 2 6 = 12, 12 4 = 48√2 బై కింద ఏమవుతుంది 36 మైనస్ 13 2 = ఎంత 32 చేస్తే మనకి 36 ప్లస్ 32 మైనస్ 48√2 బై 36 మైనస్ 32 చేస్తే ఎంత 4 వచ్చింది. సో 4 వచ్చిన తర్వాత ఇక్కడ 36 ప్లస్ 32 ఎంత అవుతుంది, 68 మైనస్ 48√2 బై 4. ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తే రెండిట్లోనూ 4 అనేది క్యాన్సిల్, 4ని బయటకు తీయచ్చు, కామన్ తీయచ్చు. సో 4 బయటకు తీస్తే ఇక్కడ మనకి 17 4 68 మైనస్ 12 4 48 అంటే 4ని బయటకు తీస్తే 17 మైనస్ 12√2 బై 4 వచ్చింది. 4 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చింది, 17 మైనస్ 12√2. సో ఆన్సర్ ఈక్వల్ టు 17 మైనస్ 12√2. సో ఆన్సర్ ఈక్వల్ టు 17 మైనస్ 12√2. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్, ద్విచరరాశి రేఖీయ సమీకరణంలో గ్రాఫ్లో y = kకు సమాంతరం అన్నారు. y = k అంటే సో ఇది మనకి x అక్షం, ఇది y అక్షం. ఈ y = k అనేది ఇక్కడ పైన వస్తుంది. సో y = k అనే ఈ రేఖ దేనికి సమాంతరంగా ఉంటుంది, x అక్షానికి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ది, అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఏమవుతుందంటే 0. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ది, p/q రూపంలో 4.7 విలువ ఎంత, p/q రూపంలో 4.7 విలువ ఎంత అంటే ఫస్ట్ మనం 4.7ని x అనుకుంటాం. 4.7 x అనుకుంటే దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. ఎందుకని, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి 10 ఇంటూ చేస్తాం. అదే 2 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్ మీద బార్ ఉంటే 100 చేస్తాం. సో 10x ఈక్వల్ టు అంటే 10 తోటి xని మల్టిప్లై చేస్తాం. అంటే 10 ఇంటూ 4.7 అంటే ఎంత అవుతుంది, 47.777 ఎక్సెట్రా సో అని అవుతుంది. సో x ఈక్వల్ టు 4.777, 10x ఈక్వల్ టు 47.777 ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, 10xలోంచి x తీసేస్తాం, xని సబ్ట్రాక్ట్ చేస్తే
9x ఈక్వల్ టు 47 నుంచి ఇక్కడ ఇవి జీరోస్ అయిపోతాయి, ఎందుకంటే 7 మైనస్ 0 అంటే 0. 47 నుంచి 4 తీస్తే ఎంత 43. సో x ఈక్వల్ టు 43/9. ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకి ఎలా అడిగారంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక స్థానానికే బార్ ఉంది కాబట్టి మనం 10తో మల్టిప్లై చేస్తాం. అదే రెండింటికి ఉంటే 100తో మల్టిప్లై చేస్తాం, మూడింటికి ఉంటే 1000తో మల్టిప్లై చేస్తాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఒక బల్లను 2140 రూపాయలకు అమ్మగా 5% లాభం వచ్చింది. దానిపై 10% లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మవలను అన్నారు. సో మనకి అమ్మిన వేల ఎంత ఇచ్చారు, 2142 రూపాయలు ఇచ్చారు. దాని మీద లాభ శాతం ఎంత అన్నారు, 5% అన్నారు. సో మనకి కొన్ని వేల కావాలి కాబట్టి కొన్ని వేల ఈక్వల్ టు 100. మనకి ఫార్ములా ఉంది, కొన్ని వేల కావాలంటే కాస్ట్ ప్రైస్ కావాలంటే 100/100 ప్లస్ జీ ఇంటూ అమ్మిన వేల వేస్తాం. సో అమ్మిన వేల, సో అదే ఇక్కడ వేసాను. మనకి కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100/100 ప్లస్ లాభశాతము ఇంటూ అమ్మిన వేల. సో మనకి 100/100 ప్లస్ లాభశాతం ఎంత, 5% కాబట్టి 5 ఇంటూ మనకి అమ్మిన వేల ఎంత వచ్చింది, 2142. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, కొన్ని వేల ఈక్వల్ టు 2040 అంటే 2040 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ ఏమవుతాయంటే 100/105, 100 ప్లస్ 5 అంటే 105 కదా. 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 21. ఈ 21 అనేది ఇందులో 102 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 102 ఇంటూ 20 అంటే 2040. సో ఇక్కడ మనకి కొన్నవేలు వచ్చింది. కొన్నవేలు వచ్చిన తర్వాత మనకి ఏం అడుగుతున్నారు, దానిపై లాభం వచ్చింది, దానిపై 10% రావాలి అంటే దీనిపై మళ్ళీ 10% రావాలంటే ఎంతకి అమ్మవలను అన్నారు. సో అమ్మిన వేల ఎంత అని అడుగుతున్నారు. సో మనకి అమ్మిన వేల కావాలి కాబట్టి 100 ప్లస్ లాభశాతము/100 ఇంటూ కొన్నవేల అవుతుంది. ఎందుకని కొన్నవేల ఈక్వల్ టు మనకి 100/100 ప్లస్ లాభశాతం ఇంటూ అమ్మిన వేల కాబట్టి అమ్మిన వేలను అక్కడ ఉంచి ఈ మిగతా దీన్ని తీసుకొస్తే ఏమవుతుందంటే 100 ప్లస్ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. 100 ప్లస్ లాభశాతము/100 ఇంటూ కొన్నవేల అవుతుంది. సో మనకి లాభశాతం ఇక్కడ ఎంత ఇచ్చారు, 10% లాభశాతం రావాలంటే ఎంతకు అమ్మవలన్నారు. సో లాభశాతం ఇచ్చారు కాబట్టి కొన్నవేల తెలుసు మనకి. 100 ప్లస్ 10/100 ఇంటూ 2040. సో 110/100 ఇంటూ 2040. ఈ 00 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. 11 ఇంటూ 204 అంటే మనకి 2244 రూపీస్ వచ్చింది. 10% రావాలంటే ఎంతకు అమ్మాలంటే ఇది అమ్మిన వేల ఈక్వల్ టు 2244 రూపాయలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినా ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినా ఏ యూనియన్ బి ఈక్వల్ టు, మనకి ఇది ఆల్రెడీ ఉంది ఫార్ములా కింద. ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 243 హోల్ పవర్ 0.13 ఇంటూ 243 హోల్ పవర్ 0.07/7 హోల్ పవర్ 0.25 ఇంటూ 49 హోల్ పవర్ 0.075 ఇంటూ 343 హోల్ పవర్ 0.2ను సూక్ష్మీకరింపము అన్నారు. మనకి సూక్ష్మీకరింపమన్నారు కాబట్టి వీటిని ఫస్ట్ వాల్యూస్ని మార్చుకుంటాం. ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ 1 ఎన్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 243 హోల్ పవర్ 0.13 ప్లస్ 0.07 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.2 వచ్చింది. సో సేమ్ కింద కూడా మనకి ఇక్కడ 7 ఉంది. సో ఇవి 7లోకి మార్చుకోవాలి. ఇక్కడ 7 ఉంది, 7 7 0 అంటే 7 స్క్వేర్ అంటే 49, 7 క్యూబ్ అంటే 343 కాబట్టి 7 హోల్ టు ద పవర్ ఆఫ్ 0.25 ఇంటూ 7 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 0.075 ఇంటూ 7 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 0.2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 243 హోల్ పవర్ 0.2/7 హోల్ టు ద పవర్ ఆఫ్ 0.25 ఇంటూ 7 స్క్వేర్ హోల్ టు ద పవర్ 0.75 ఇంటూ 7 క్యూబ్ 0.2. సో మనకి ఇక్కడ సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ 243ని 3 ఇంటూ మనం 243ని 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 టు ద పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 243 అవుతుంది. సో దాన్ని మనం సో ఇక్కడ
3^5 హోల్ టు ద పవర్ ఆఫ్ 0.2 కింద మార్చుకుంటే మనకి 3^5 అనేది 243 కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ 3^5 ఇంటూ 2/10 అంటే ఈ 0.2 అనేది ఏ విధంగా మారుతుంది 0.2 ఈక్వల్ టు 2/10 కింద వేసుకోవచ్చు. సో 5 ఇంటూ 2/10 అంటే ఇక్కడ 5 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో లవంలో మనకి ఏం మిగిలింది 3^1 మిగిలింది. ఇప్పుడు హారాన్ని సింప్లిఫై చేద్దాం. హారాన్ని సింప్లిఫై చేయాలంటే ఇది ఏమవుతుంది మనం పాయింట్స్లో ఉన్నదాన్ని భిన్నాల్లోకి మార్చేసుకుంటాం. 0.25 అంటే 7^25/100 ఇంటూ సో 7^2 ఇంటూ 0.075 ఇంటూ 7³ ఇంటూ 2/10. సో ఇలా మార్చుకున్న తర్వాత సో దీన్ని కూడా మార్చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి 3^1 ఇక్కడ 25లో 100లో క్యాన్సిల్ అయ్యేది ఏముంది 25 అనేది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఇది 7^0.15 అనేది ఏ విధంగా మారుతుందంటే 15/100 అవుతుంది. 15/100 సో 15/100 అంటే ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్ ఇందులో 20 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది 7^1/4 హారంలో ఉన్నది ఏమవుతుంది 7^1/4 ఇంటూ 7^3/30 ఇంటూ సో ఇది కూడా సింప్లిఫై చేస్తాం కదా మనం 2 అనేది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా 3/5 అవుతుంది. సో ఇప్పుడు 1/4 3/20 3/5 ఇక్కడ మనకి భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది 3^1/7^4 ప్లస్ 3/20 ప్లస్ 3/5 అవుతుంది. సో ఇది మొత్తం ఒకటే. ఎందుకని a⁴m ఇంటూ a⁴n ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే a⁴m ప్లస్ అని అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి 1/4 ప్లస్ 3/20 ప్లస్ 3/5కి ఎల్సిఎం కడతాం. అంటే 4, 20, 5కి ఎల్సిఎం కడితే 20 వస్తుంది. 7 టు ద పవర్ ఆఫ్ సో దీన్ని ఇలా బ్రాకెట్లు పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు. 7 టు ద పవర్ ఆఫ్ మనకి ఎల్సిఎం కడితే 20 వచ్చింది. 20లో 4 అనేది ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్ 5 ప్లస్ 3 20లో 21 టైం కాబట్టి 5 ప్లస్ 3 ప్లస్ 5 అనేది 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 3 జర్ 12. సో ఇక్కడ చేస్తే మనకి 3/7 టు ద పవర్ ఆఫ్ ఇది 20/20 వచ్చింది. 20/20 అంటే ఏంటి 7 టు ద పవర్ ఆఫ్ 1 కదా. సో మనకి ఆన్సర్ ఈక్వల్ టు 3/7. సో ఇలా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ వస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ 3/7. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఒక చతుర్భుజం నిర్మించినప్పుడు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. ఒక చతుర్భుజం నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత 5. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3, -5, 7, -7, 4 మరియు 10, -2 శీర్షాలుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం అన్నది. త్రిభుజ గురుత్వ కేంద్రానికి ఫార్ములా ఏంటి G = x1 + x2 ఇక్కడ 3 ఇచ్చారు నిరూపకాలు అంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. సో వేస్తే మనకి 3 - 7 3 మైనస్ ఇక్కడ మనకి 3 - 5 -7 4 10 -2. సో ఇది x1 y1 x2 y2 x3, y3 ఈ విధంగా మనం అనుకుంటే ఇక్కడ x1 + x2 + x3 అంటే 3 - 7 3 - 7 + 10/3 -5 + 4 - 2/3 చేస్తే ఎంత 13 - 7 అంటే 6 13 - 7 అంటే 6/3 -5 - 2 అంటే -7 + 4/3. సో ఇక్కడ -7 + 4 అంటే -3/3. ఇక్కడ 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2, ఇది క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది -1. ఆప్షన్ 2, -1 ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్ 2, -1. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఒక కాయిన్ను 5067 సార్లు ఎగురవేయగా 2225 సార్లు బొమ్మ పడే సంభావ్యత ఎంత అంటే మనకి ప్రాయోగిక సంభావ్యత = అనుకూల పర్యవసనాల సంఖ్య / మొత్తం పర్యవసనాల సంఖ్య.
మనకి మొత్తం పర్యవసనాల సంఖ్య ఎంత? 5067. అంటే ఎన్ని అనుకూల పర్యవసనాలు ఎంత? 2225. అంటే 2225/5067. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 11th బిట్. 2 tan 30/1 + tan 45 విలువ ఎంత? మనకి tan 30 వాల్యూ ఎంత? 1/√3 కాబట్టి tan 45 అంటే 1. సో 2 × 1/√3/1 + 1 అంటే ఇదేమవుతుంది? 2 × 1/√3/2/1 ఉన్నట్టు లెక్క. సో ఇదేమవుతుంది? రెసిప్రోకల్ అవుతుందండి. 2/√3 దీన్ని మల్టిప్లై చేస్తే 2/√3 ఇంటూ ఈ 2/1 అనేది 1/2 కింద చేంజ్ అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 1/√3. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 12th బిట్. 3చే నిశేషంగా భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నారు? 2 అంకెల సంఖ్యలు అంటే మనకి 100 లోపు వస్తాయి కాబట్టి సో మనకి 3చే నిశేషంగా భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని వస్తాయంటే 30. ఎలా అంటే మనకి 12తో స్టార్ట్ అవుతుంది 2 అంకెల సంఖ్య 3తో నిశేషంగా భాగించబడింది. 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96, 99. సో 100 లోపు 100 అంటే మళ్ళీ 3 డిజిట్స్ వచ్చేస్తాయి కాబట్టి 100 లోపు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. సో ఈ విధంగా వేసుకునైనా చేయొచ్చు, లేదంటే వేరే విధంగా అంటే సెకండ్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చు? 100 లోపు 3చే భాగించబడే సంఖ్యలు ఏంటంటే 33. 33 × 3 = 99 కదా. సో 99 అంటే 100 లోపు 3తో నిశేషంగా భాగించబడేవి 33 ఉంటాయి. సో ఈ 33లోను మనకి 2 డిజిట్స్ నెంబర్స్ లేనివి ఏంటి? 3, 6, 9. ఎందుకని? 3 1 3, 3 2 6, 3 3 9. సో ఈ 3 నెంబర్స్ని మైనస్ చేయాలి. అంటే 33లో నుంచి మనకి 100లోపు 3చే నిశేషంగా భాగించబడేవి 33 అయితే ఆ 33లోంచి 3, 6, 9 ఈ మూడింటిని తీసేయాలి. అంటే 3 తీసేసామనుకోండి, 33లోంచి 3 తీస్తే 30 వచ్చింది. సో ఈ విధంగా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు ముందేసుకున్నట్టు చేసినా ప్రాబ్లం ఏం లేదు. టైం ఏదైతే మీకు తొందరగా చేయగలరో దాన్నే ఎంచుకుంటే పద్ధతిని మంచిది. నెక్స్ట్ 13th ప్రాబ్లం. secant θ + tan θ = p అయినా secant θ - tan θ = ఎంత అన్నారు? secant θ + tan θ = p అయితే మనకి ఫార్ములా ఉంది. secant² θ - tan² θ = 1 కాబట్టి దీన్ని ఏ విధంగా చేయొచ్చు? a² - b. ఇది a² - b² ఫార్ములా రూపంలో ఉంది. a + b × a - b కింద రాసుకోవచ్చు. సో secant² θ - tan² θ ఇదేముంటుంది? secant² θ - tan² θ = secant θ + tan θ × secant θ - tan θ = 1. సో ఇక్కడ మనకి secant θ + tan θ అంటే p కదా. సో p × secant θ - tan θ = 1. సో secant θ - tan θ ఉంచి ఇక్కడ pని తీసుకొస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తే భాగిస్తుంది. secant θ - tan θ = 1/p. సో అడిగింది మనకి secant θ - tan θ అంటే 1/p. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 14th. ఒక చతుర్భుజం ABCDలో యాంగిల్ A మరియు యాంగిల్ Bల కోణ సమద్వికరణ రేఖలు O వద్ద ఖండించిన యాంగిల్ COD ఎంత? సో మనకి ABCD అనేది ఒక చతుర్భుజం అయితే అందులో యాంగిల్ A మరియు యాంగిల్ Bలు O వద్ద ఖండించుకున్నాయి. O వద్దన కోణ సమద్వికరణ చేసుకున్నాయి. ఇక్కడ కోణ సమద్వికరణ చేసుకుంటే O వద్ద ఖండించిన యాంగిల్ COD అంటే యాంగిల్ C. సో ఇక్కడ O అంటే ఇక్కడ ఇది O అనే పాయింట్ కాబట్టి యాంగిల్ COD = ఎంత అని అడుగుతున్నారు. COD కావాలంటే యాంగిల్ AOBని కనిపెడితే COD అనేది వస్తుంది. ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి? త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇది A/2 అవుతుంది. సో మొత్తం అడగట్లేదు, ఇందులో ఇది తీసుకుంటున్నాం కాబట్టి ఏలో సగం అవుతుంది. ఇది A/2 + B/2 + యాంగిల్ AOB = 180 degrees కదా. సో యాంగిల్ AOB = యాంగిల్ COD కాబట్టి యాంగిల్ AOB ఇక్కడ ఉంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 180 - ½ A/2 + B/2.
సో యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180 మైనస్ 1/2 ఇంటూ ఏ ప్లస్ బి. 1/2ని కామన్ తీస్తే 1/2 ఇంటూ ఏ ప్లస్ బి. సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180 మైనస్ 1/2 ఇంటూ 360 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి. ఎందుకని చతుర్భుజంలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో మనకి ఏ ప్లస్ బి అంటే మనకి 360 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డిని ఈ రెండు కావాలి కాబట్టి ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిది కావాలి కాబట్టి 360 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180 మైనస్ 360/2. ఎందుకని 1/2 ఇంటూ 360 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అనుకున్నాం కదా. సో 1/2తో రెండింటిని మల్టిప్లై చేస్తాం, 360ని యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డిని. సో ఇక్కడ మనకి ఫస్ట్ 360 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ వేస్తున్నాం చూడండి, 180 మైనస్ 1/2 ఇంటూ 360 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి. సో ఇది మనకి ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, 180 మైనస్ ఈ 1/2 ఇంటూ 360 చేస్తాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 360/2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ యాంగిల్ సి/2. సో 1/2 ఇంటూ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అవుతుంది. సో అదే ఇక్కడ వేసాను. ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు ఈ 360లో 2 అనేది 180 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 180 మైనస్ 180 ప్లస్ 1/2 యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి. యాంగిల్ ఏ ఇక్కడ 180 ప్లస్ 180 మైనస్ 180 క్యాన్సిల్ అవుతే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి వచ్చింది. మనకి ఏఓబి వాల్యూ వచ్చిందంటే సిఓడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎందుకని ఇక్కడ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కాబట్టి యాంగిల్ సిఓడి ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ప్లేసెస్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ సిఓడి తీసుకున్నాం కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే సిఓడి ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజం PQRలో PQ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, QR ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, యాంగిల్ P ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినా tan Q మైనస్ tan R ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఇది మనకి PQR అనేది లంబకోణ త్రిభుజం అయితే P దగ్గర 90 డిగ్రీస్ కాబట్టి PQ ఎంత, PQ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, QR ఈక్వల్ టు ఎంత 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకి పైథాగోరియన్ త్రికాల ఐడియా ఉంటే వెంటనే మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. 7, 24, 25 అనేది పైథాగోరియన్ త్రికాలు కాబట్టి ఇక్కడ మనకి ఈ భుజం 7 అయితే ఇది 25, కర్ణం 25, ఈ భుజం 7 అయితే ఇదేమవుతుంది 24 అవుతుంది. సో లేదు అలా కాదు అనుకుంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, ఆ ఫార్ములా వేసినా సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, tan Q ఏమవుతుంది, tan Q ఈక్వల్ టు ఎదుటి భుజము బై ప్రక్క భుజం, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. అంటే దీనికి క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏంటి PR బై పక్కకు ఉన్న భుజం PQ. అంటే PR బై PQ అంటే మనకి 24. PR అంటే ఎంత 24 బై PQ అంటే 7. నెక్స్ట్ tan R ఈక్వల్ టు ఈ tan R ఇది తీసుకుంటాం. దీనికి ఎదురుగా ఉన్నది ఏంటి PQ బై PR. tan R ఈక్వల్ టు PQ బై PR. సో ఇది ఎంత అవుతుంది మనకి, PQ అంటే ఎంత 7 బై PR అంటే 24. ఇప్పుడు tan Q మైనస్ tan R ఈక్వల్ టు 24/7 మైనస్ 7/24 వేస్తాం. సో 7కి 24కి ఎల్సిఎం కడితే 168 వస్తుంది. ఈ 168లో 7 అనేది 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 24 ఇంటూ 24 మైనస్ 24 అనేది 168లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 ఇంటూ 7 వేసుకుంటాం. సో 24 జర ఎంత 576, 24 జర ఎంత 576 వచ్చింది. 7 7 జర్ 49. సో 576లోంచి మైనస్ 49ని సబ్ట్రాక్ట్ చేస్తే 527/168 వచ్చింది. ఇది ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 16th ప్రాబ్లం. tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42 ఇంటూ tan 74ను సూక్ష్మీకరింపము అన్నారు.
సో మనకి tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42 ఇంటూ tan 74ని ఇక్కడ మనకి tan 42 అంటే ఏ విధంగా మార్చుకోవచ్చు, tan 90 మైనస్ 48 డిగ్రీస్. tan 74ని ఏ విధంగా మార్చుకోవచ్చు, tan 90 మైనస్ 16 డిగ్రీస్ కింద మార్చుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది, tan 90 మైనస్ 48 అంటే cot 48 డిగ్రీస్ అవుతుంది. tan 90 మైనస్ 16 డిగ్రీస్ అవుతుంటే cot 16 డిగ్రీస్ అవుతుంది. సో అదే వేసుకుంటాం. tan 48 ఇంటూ tan 90 మైనస్ 48 అంటే cot 48 అవుతుంది. tan 90 మైనస్ 16 అంటే cot 16 అవుతుంది. ఎందుకని tan 90 మైనస్ థీటా ఈక్వల్ టు cot థీటా కాబట్టి tan 90 మైనస్ థీటా ఈక్వల్ టు cot థీటా. సో ఇది అప్లై చేస్తాం, ఈ కండిషన్ అనేది అప్లై చేస్తాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, tan 48 ఇంటూ tan 16 ఇంటూ cot 48 ఇంటూ cot 16. సో cot 48 అనేది ఏమవుతుంది, 1/tan కింద మారుతుంది. 1/tan కింద cot థీటా ఈక్వల్ టు 1/tan థీటా కాదు. అప్పుడు ఏమవుతుంది, tan 48 ఇంటూ tan 16 ఇంటూ 1/cot 48 ఇంటూ 1/tan 16. సో ఇక్కడ tan 16 ఇక్కడ tan 16 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ tan 48 ఇక్కడ tan 48 క్యాన్సిల్ అవుతే మనకి 1 అనేది మిగులుతుంది. సో మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ 1. నెక్స్ట్ 17 ప్రాబ్లం. 5.6 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం మరియు 158.4 సెంటీమీటర్ల ప్రక్కతల వైశాల్యం గల శంకువు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత? సో భూ వ్యాసార్థం ఇచ్చారు, మనకి ప్రక్కతల వైశాల్యం ఇచ్చారు. శంకు ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి, πRL ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి వైశాల్యం, 158.4 ఇచ్చారు. సో ఇక్కడ మనకి R ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్ కాబట్టి πRL ఈక్వల్ టు 158.4 ఈక్వల్ చేస్తే మనకి ఈ ఇక్కడ πR అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తే డివైడ్ అవుతుంది. అంటే L ఈక్వల్ టు ఏటవాలు ఎత్తు L ఈక్వల్ టు 158.4 ఇంటూ 1/πR అవుతుంది. 1/πR అంటే L ఈక్వల్ టు 158.4 ఇంటూ ఇక్కడ 22/7 అనేది 7/22 కింద మారుతుంది. ఎందుకని 22/7 పైకి 7 వస్తుంది ఇంటూ R అంటే 1/5.6. 7 అనేది 5.6 లేని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 0.8 టైమ్స్. సో మనం ఇది ఇక్కడ మార్చుకున్నాం అనుకో, ఇక్కడ లవంలోను హారంలోను కూడా పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కాబట్టి దీన్ని మార్చుకుంటే ఏమవుతుంది, 158.4 మారిస్తే 1584/10 అవుతుంది. సో 0.8 మారిస్తే 8/10 అవుతుంది. సో ఇదేమవుతుంది, ఇది భిన్నం రెసిప్రోకల్ అవుతుంది కదా, 1 కాబట్టి 10/8 అవుతుంది. సో ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, మనకి క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, 1584/22 ఇంటూ 8 అవుతుంది. ఎందుకని ఇక్కడ పాయింట్ తర్వాత స్థానం ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో మనకి 22 అనేది ఇందులో ఎన్ని టైమ్స్, 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 144 టైమ్స్. సో మళ్ళీ 2 అనేది 144లో 72 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 8 అనేది 72లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో L ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఏటవాలు ఎత్తు L ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 18th ప్రాబ్లం. 7, -2, 5, 1, 3, k బిందువులు సరేఖీయాలైతే k విలువ ఎంత అన్నారు. సో సరేఖీయాలు అయినప్పుడు మనకి ABC కింద తీసుకుంటాం వీటిని. ABC, AB వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తాం, BC వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తాం. సో సరేఖీయాలు అన్నారు కాబట్టి AB వాళ్ళు ఈక్వల్ టు BC వాళ్ళు అవుతుంది. సో AB వాళ్ళు ఈక్వల్ టు y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. అంటే y2 - y1 బై x2 - x చేస్తే ఎంత, y2 - y1 అంటే 1 - of -2 అంటే 1 + 2 బై 5 - 7 అంటే -2. సో ఎంత వచ్చింది, AB వాళ్ళు -3/2 వచ్చింది. BC వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా కడితే BC వాళ్ళు ఎంత వచ్చింది, సో ఇదంతా వస్తుంది k - 1/-2 వచ్చింది. ఇది BC వాళ్ళు, ఇది AB వాళ్ళు. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం మనం, ఎందుకని సరేఖీయాలు కాబట్టి. AB వాళ్ళు ఈక్వల్ టు ABC అనేవి సరేఖీయాలు ఒకే రేఖపై ఉంటాయి కాబట్టి AB వాళ్ళు ఈక్వల్ టు BC వాళ్ళు ఈక్వల్ చేస్తాం. -3/2 ఈక్వల్ టు k - 1/-2. సో ఇక్కడ -2 అనేది ఇటు వస్తే ఏమవుతుంది,
ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది. అంటే -3/2 ఇంటూ -2 ఈక్వల్ టు k-1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, k-1 ఈక్వల్ 3 అవుతుంది. ఈ -1 అనేది ఇటు ట్రాన్స్ఫర్ అవుతే ఏమవుతుంది, k ప్లస్ k ఈక్వల్ టు 3 + 1 k ఈక్వల్ టు 4 అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 19th బిట్. ఒక తరగతిలో ఎగువ అవధి తరువాత దిగువ అవధుల సరాసరి ఆ తరగతి యొక్క ఏమవుతుందంటే, ఎగువ హద్దు డైరెక్ట్ మనకి ఇది ఈ విధంగా ఫార్ములా ఉంటుంది. ఎగువ హద్దు ఈక్వల్ టు ఆ తరగతి ఎగువ అవధి ప్లస్ దాని తర్వాత దిగువ అవధి బై 2. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ఎగువ హద్దు. నెక్స్ట్ 20th ప్రాబ్లం. ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి 10 లక్షలకు కొని ఒకదాన్ని 10% లాభంతో మరొక దాన్ని 10% నష్టంతో అమ్మినా మొత్తం మీద అతనికి వచ్చినది లాభమా నష్టమా ఎంత శాతం? సో 10% లాభంతో అమ్మాడు, 10% నష్టంతో అమ్మాడు. సో ఇక్కడ లాభము నష్టము అనేది ఏమీ ఉండదు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. డైరెక్ట్ మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 10% లాభం అన్నారు, తర్వాత 10% నష్టం అన్నారు. సో అతనికి లాభం ఉండదు, నష్టం ఉండదు. నెక్స్ట్ 1.8 మీటర్ల పొడవు గల వ్యక్తి 13.2 మీటర్ల దూరం నుండి ఒక తాటి చెట్టును 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో తన కంటితో పరిశీలించిన ఆ తాటి చెట్టు ఎత్తు ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ నుంచున్నాడు అతను, పరిశీలకుడు. ఎత్తు ఎంత, 1.8. నుంచుండి 13.2 మీటర్ల దూరం, 13.2 మీటర్ల దూరం నుండి 13 అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. 13.2 మీటర్ల దూరం నుండి తాటి చెట్టును 45 డిగ్రీల కోణంతో, సో 45 డిగ్రీల కోణంతో చూస్తున్నాడు. చూస్తే తన కంటితో చూస్తుంటే ఆ తాటి చెట్టు ఎత్తు, సో ఈ ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడ నిలబడి ఇంత దూరాన్నున్నా, అంటే దూరం ఎంత, 13.2 మీటర్ల దూరాన్నున్నా 45 డిగ్రీల కోణంతో చూస్తున్నాడు. సో కోణంతో చూస్తున్నప్పుడు ఈ వాల్యూ ఎత్తు, ఆ తాడి చెట్టు మొత్తం ఎత్తు, అంటే ఈ ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ఎత్తు కావాలంటే మనకి ఇక్కడ నుంచి ఇది 13.2 అవుతుంది, ఇది 1.8 అవుతుంది, ఇది 1.8 అవుతుంది. సో మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి tan 45 ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం కదా. ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే ఎదుటి భుజం ఏంటి, x/13.2. సో tan 45 అంటే ఎంత, 1 ఈక్వల్ టు x/13.2 అయితే x ఈక్వల్ టు 13.2. ఇది 13.2 వచ్చింది, 13.2 వచ్చింది ఇది. ఇప్పుడు ఈ 13.2 ప్లస్ తాటి చెట్టు ఎత్తు కావాలి కాబట్టి మనిషి నుంచున్న ఎత్తు ప్లస్ ఈ ఎత్తు x ఈక్వల్ టు 13.2ని యాడ్ చేయాలి. సో తాటి చెట్టు ఎత్తు ఈక్వల్ టు 1.8 ప్లస్ 13.2 చేస్తే ఎంత వచ్చింది, మనకి 15 మీటర్స్ వచ్చింది. ఆ తాటి చెట్టు ఎత్తు ఎంత, 15 మీటర్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్కి డయాగ్రామ్ వేసుకోవడంతో ఈజీగా అర్థమవుతుంది. సో డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ 22వ ప్రాబ్లం. ఒక లోహపు దీర్ఘఘనము 22 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు కొలతలను కలిగి ఉంది. దాన్ని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపం తయారు చేశారు. అయినా దాని వ్యాసార్థం ఎంత అన్నారు. సో మనకి దీర్ఘఘనం ఘనపరిమాణం ఈక్వల్ టు స్తూపం ఘనపరిమాణం ఈక్వల్ చేసుకోవాలి. చేస్తే మనకి దీర్ఘఘనం ఘనపరిమాణం LBH ఈక్వల్ టు స్తూపం ఘనపరిమాణం ఎంత, πr²h. సో L ఇంటూ B ఇంటూ H ఇచ్చారు మనకి. 22 ఇంటూ 15 ఇంటూ 7.5 ఈక్వల్ టు 22/7 ఇంటూ r² తెలియదు మనకి. వ్యాసార్థం కనుక్కోమన్నారు కాబట్టి r² ఇంటూ h ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 14 సెంటీమీటర్స్ ఇచ్చారు, 14. సో r² అనేది ఇక్కడ ఉంచి వీటిని తీసుకొచ్చేయాలి. అంటే 22 ఇంటూ 15 ఇంటూ 7.5 బై 22/7 ఏమవుతుంది, 7/22 అవుతుంది. ఈ భిన్నం అనేది ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతుంది. 7/22 ఇంటూ 1/14. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేసినప్పుడు వస్తే బై 14 వస్తుంది. సో సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, r² ఈక్వల్ టు 56.25 వచ్చింది. r ఈక్వల్ టు ఏమవుతుంది, √56.25 అవుతుంది.
56.25ని ఏ విధంగా మార్చుకోవచ్చు? 5625/100 కింద మార్చుకోవచ్చు. 5625/100 రూట్ ఆఫ్. సో దీనికి మనం కడితే ఏమొస్తుంది? వర్గమూలం కడితే 75 వచ్చింది. 5625కి 75 వచ్చింది. 100 అంటే 10 × 10 కదా. సో ఆర్ వాల్యూ 75/10 అంటే 7.5 సెంటీమీటర్స్ వచ్చింది. 7.5 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 23 ప్రాబ్లం. x² - x + 2 × x² + x - 2ని సూక్ష్మీకరింపము అన్నారు. సో ఫస్ట్ ఈ x² ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. తర్వాత -xతో దీన్ని మొత్తం మల్టిప్లై చేస్తాం. 2తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? x⁴ + x³ x² × x² x⁴ ప్లస్ x అంటే x² × x అంటే x³ తర్వాత x² × -2 అంటే -2x², -xతో మల్టిప్లై చేస్తాం. -x × x² అంటే -x³ -x + x అంటే -x², -x × -2 అంటే +2x, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +2x. తర్వాత 2తో 2x², 2x, 2 2 = 4, మైనస్ ఇంటూ ప్లస్ అంటే -4. సో ఇక్కడ మనకి -x³ + x³ క్యాన్సిల్ అవుతుంది. -2x² + 2x² క్యాన్సిల్ అయింది. సో మిగిలినవి ఏమున్నాయి మనకి? x⁴ -x² + 2x + 2x ఎంత? 4x - 4. సో వచ్చింది ఎంత? x⁴ - x² + 4x - 4. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 24th లాస్ట్ బిట్. ఒక త్రిభుజం ఏబీసీలో డిఈ ప్యారలల్ టు బీసీ, ఏబీ = 9 సెంటీమీటర్స్, ఏసీ = 12 సెంటీమీటర్స్ మరియు డిబి = 3 సెంటీమీటర్లు అయినా ఏఈ = సెంటీమీటర్లో ఎంత? సో మనకి డయాగ్రామ్ వేసుకుంటే ఇది ఒక త్రిభుజం అనుకుంటే డిఈ అంటే ఇక్కడ మధ్యలో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటున్నారు. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే మనకి ఏబీ ఎంత ఇచ్చారు? ఏబీ = 9 సెంటీమీటర్స్. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ కాబట్టి ఇది 1:2 రేషియోలో 2:1 1:2 రేషియోలో విభజిస్తుంది కాబట్టి 1:2 రేషియోలో విభజిస్తుంది కాబట్టి ఇక్కడ డీబీ ఇచ్చారు. డీబీ ఎంత ఇచ్చారు? 3 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్లు ఇచ్చారు. సో మిగతాది ఎంత ఉంటుంది? 6 సెంటీమీటర్స్. సో మొత్తం కలిపితే 9 సెంటీమీటర్స్. సేమ్ అదే విధంగా మనకి ఏసీ = 12 ఇచ్చారు. ఏసీ = 12 ఇచ్చినప్పుడు ఏఈ ఎంత అన్నారు? ఏఈ కనుక్కోమన్నారు కాబట్టి ఈసీ ఎంత అవుతుంది? ఈసీ 4 అవుతుంది. ఏఈ అనేది 8 సెంటీమీటర్స్. ఎందుకని? 1:2 రేషియోలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి. సో ఏడీ/డిబి = ఏఈ/ఈసీ. ఏడీ అంటే ఎంత వచ్చింది? ఏడీ అంటే 6 సెంటీమీటర్స్, డిబి అంటే 3 సెంటీమీటర్స్. సో అదేవిధంగా ఈసీ = 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఏఈ = 8 సెంటీమీటర్స్ అవుతుంది. మనకి ఏఈ = 8 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఇక్కడితో ఈ బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. సో ఈ వీడియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ ఈ 24 ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.
12th బిట్ ఆప్షన్ 30 2 అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ 30.